కోట్లాది మంది తమిళ ప్రజలకు ఆరాధ్య దైవం ఎంజి రామచంద్రన్. తమిళ సోదరులకు ఆయన పురచ్చి తలైవార్ అంటే విప్లవ కథానాయకుడు, మక్కళ తిలగం అంటే ప్రజానటుడు. ఒక పద్ధతి ప్రకారం తన సినిమా కెరీర్ను ప్రజలతో మమేకం చేస్తూ వెళ్ళారు ఎంజీఆర్. చాలా సినిమాల్లో ఆయన పేదల తరఫున నిలబడి గొప్పింటి వాళ్ళ మీద తిరగబడే పాత్రలే పోషించారు. మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. దక్షిణాదిన సినిమా హీరోలకు అభిమాన సంఘాలు పెట్టడం అనేది ఎంజీఆర్తోనే మొదలైంది. ఆయనంటే తమిళ ప్రజలకు ఎంతో అభిమానం. ఆయన చిత్రం విడుదలైందంటే చూడడానికి థియేటర్లకు పరుగులు తీసేవారు. చేతిలో డబ్బు లేకపోతే రక్తం అమ్ముకుని వెళ్ళిన వారు ఎందరో. ఎంజీఆర్ సినిమాల్లో ఆయన పాత్రలు ఎంతో ఉదాత్తంగా ఉండేవి. పోకిరి వేషాలు వెయ్యవు. ఆయన అమ్మాయిల వెంట పడడు. ఆయన వెంటే హీరోయిన్లు పడుతుంటారు. సినిమాలో తన నోటి వెంట వచ్చే ప్రతి మాట పాట విషయంలో ఎంజీఆర్ ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. 1కి 10 సార్లు విని ఆయన ఓకే చేసేవారు. తను మాట్లాడే ప్రతి మాట ప్రజలపై ప్రభావం చూపుతుంది కనుక అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు ఎంజీఆర్. ఎంజీఆర్ నటించిన చిత్రాల్లో ఉల్గం సూట్రం వాలిబన్కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సినిమా తెలుగులో లోకం చుట్టిన వీరుడుగా విడుదలయ్యింది. ఎంజీఆర్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ ఎంజీఆర్ పిక్చర్స్ బ్యానర్పై వచ్చిన 3వ సినిమా ఇది. ఆయన చిరకాల మిత్రుడు ఆర్ఎం వీరప్పన్ ఈ చిత్రాలకు సహనిర్మాతగా ఉండేవారు. ఈ బ్యానర్లో వచ్చిన తొలి సినిమా నానోడి మన్నన్ 1958లో వచ్చింది. 2వ సినిమా అడిమై పెన్ 1969లో తయారైంది. సుదీర్ఘమైన తన నట జీవితంలో ఎంజీఆర్ నిర్మించింది కేవలం ఈ 3 చిత్రాలే. ఉలగం సూట్రం వాలిబన్ చిత్రం నిర్మాణం 1970లోనే మొదలైందని చెప్పాలి. జపాన్లో జరిగిన ఎక్స్పో ఎగ్జిబిషన్లో సన్నివేశాల చిత్రీకరణతో ప్రారంభించి సింగపూర్, హాంకాంగ్, మలేషియా, థాయిలాండ్ దేశాల్లో షూటింగ్ చేశారు. ఈ సినిమాలో ఒకరు కాదు 3 హీరోయిన్లు మంజుల, లత, చంద్రకళ ఉన్నారు. ఈ సినిమాలో షూటింగ్ జరుగుతున్నప్పుడే ఇందులో నటించకపోయినా జయలలిత జపాన్ వెళ్లారని ఆనాటి పత్రికల్లో వార్తలు వచ్చాయి. తమిళంలో ఆ కాలంలో వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఉలగం సూట్రం వాలిబన్ చిత్రం రూపుదిద్దుకుంది అని చెప్పాలి. అప్పట్లోనే ₹1 కోటి బడ్జెట్తో ఈ సినిమా తీశారు. ఈ చిత్రం 1972లోనే విడుదల కావాలి. సరిగ్గా ఆ సమయంలోనే డిఎంకే పార్టీ సంక్షోభం తలెత్తింది. ఎంజీఆర్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి అన్నా డిఎంకే పార్టీ పెట్టి ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ చివరికి 1973 మే 11న రిలీజ్ అయింది. అప్పుడు కరుణానిధి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ సినిమాను ఆపాలని ఆయన విశ్వ ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే దిండిగల్ నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగుతుండడంతో ఆ ఎన్నిక అయ్యే వరకు ఈ సినిమా విడుదల కాకూడదని కరుణానిధి ప్రయత్నించారు. రకరకాల అడ్డంకులు సృష్టించారు. ఆ రోజుల్లో వాల్ పోస్టర్ ట్యాక్స్ అని ఉండేది. ఉలగం సూట్రం వాలిబన్ చిత్రం విడుదలయ్యే సమయానికి కరుణానిధి ప్రభుత్వం ఆ ట్యాక్స్ను అమాంతం 5 రెట్లు పెంచేసింది. అలాగే ఈ సినిమాకు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వకుండా కూడా కరుణానిధి అడ్డుపడ్డారు. దాంతో పత్రికల్లో ప్రకటనలు ఇవ్వకుండా, వాల్ పోస్టర్స్ వేయకుండా సినిమాను విడుదల చేయాలని ఎంజీఆర్ నిర్ణయించుకున్నారు. ఇప్పుడైతే సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పబ్లిసిటీ కోసం ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో పత్రికలు, వాల్ పోస్టర్స్ మాత్రమే సినిమాలకు దిక్కు. అయినా అటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు ఎంజీఆర్. నా సినిమా మొదటి ఆటకు వచ్చిన ప్రేక్షకులే నా సినిమాను నడిపిస్తారు అని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పారు ఎంజీఆర్. ఆయన ధైర్యంగా ఉన్నారు, కానీ పంపిణీదారులు మాత్రం పబ్లిసిటీ లేకుండా సినిమాను ఆడించడం ఎలా అని కంగారు పడ్డారు. కానీ వారికి ఎంజీఆర్ ధైర్యం చెప్పారు. మీకు నష్టాలు వస్తే వాటిని భర్తీ చేసే బాధ్యత నాది, కానీ ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. నా అభిమానుల మీద నాకు అంత నమ్మకం ఉంది అని అభయం ఇచ్చారు. సినిమా ఎప్పుడు విడుదలయ్యేది ఎవ్వరికీ తెలియకుండా చివరి క్షణం వరకు రహస్యంగా ఉంచారు. ఆ రోజుల్లో మధురై మేయర్గా ఎస్ ముత్తు అని ఆయన ఉండేవారు.
ఆయన డిఎంకే పార్టీ మనిషి, కరుణానిధికి అత్యంత సన్నిహితుడు. ఉలగం సూట్రం వాలిబన్ చిత్రం తమిళంలో విడుదలైతే నేను చీర కట్టుకుంటాను అని ముత్తు ప్రతిజ్ఞ చేశారు. ఎంజీఆర్ అభిమానులు ఒక అడుగు ముందుకు వేసి, మా హీరో సినిమాని ఎలా అడ్డుకుంటా మేము చూస్తాం, ఇదిగో చీరలు పంపిస్తున్నాం, కట్టుకునే రెడీగా ఉండు అని ముత్తుకు చీరలు పంపించారు. ఇంత టెన్షన్లో ఉన్న వాతావరణంలో 1973 మే 11న చిత్రం విడుదలకు రహస్యంగా రంగం సిద్ధం చేశారు. 2 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ మొదలవుతుందని ఎంజీఆర్ అభిమానులందరికీ సమాచారం అందింది. దాంతో ఫ్యాన్స్ రెడీ అయ్యారు. మద్రాస్ మహానగరంలో ఈ సినిమాకు సంబంధించి ఒక్క పోస్టర్ కూడా లేదు, పత్రికల్లో ఒక్క యాడ్ కూడా పడలేదు, అసలు యాడ్సే లేవు. మే 9న అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. మొదటి 3 గంటల్లోనే 30 రోజులకు సరిపడా టికెట్స్ అమ్ముడవ్వడం విశేషం. తమిళనాడులోనే కాదు, కేరళతో పాటు సింగపూర్, శ్రీలంక, లండన్, అమెరికాలలో ఈ సినిమా విడుదల చేయడానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అందరిలో టెన్షన్ మొదలైంది. పంపిణీదారుల సంగతి చెప్పనే అక్కర్లేదు, నరాలు తెగేంత ఉత్కంఠత. మదురైలో ఈ సినిమా విడుదల కాదు అని తొడగొట్టి మరీ చెబుతున్నాడు ముత్తు. డిఎంకే ఎలాంటి ఎత్తులు వేస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ముందు రోజు రాత్రి ఎవరికి నిద్రలు లేవు. తెల్లారింది. థియేటర్లకు ఎంజీఆర్ అభిమానులు పరుగులు తీశారు. అనుకున్న సమయానికి థియేటర్లో బొమ్మ పడింది. డిఎంకే పార్టీ వర్గాల ముఖాల్లో నెత్తుటి చుక్కలేదు. ఈ సినిమాలో ఎంజీఆర్ ద్విపాత్ర అభినయం చేశారు. 3 గంటల పాటు అభిమానుల్ని అలరించారు. మద్రాసులో విడుదలయ్యి అన్ని థియేటర్లలోనూ 12 లక్షల రూపాయలు వసూలు చేస్తే ఒక్క ప్యారడైజ్ థియేటర్లోనే 6 లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది ఈ చిత్రం. ఈ సినిమాను లోకం చుట్టిన వీరుడు పేరుతో 1973 సెప్టెంబర్ 14న తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ కూడా పెద్ద హిట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.